ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఎమ్మెల్సీ గారికి హరిప్రసాద్ గారికి పిఠాపురం పురపాలక సంఘం తరఫున స్వాగతం సుస్వాగతం అండి. జనసేన నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు గారికి పురపాలక సంఘం తరఫున స్వాగతం సుస్వాగతం అండి. అందరూ కంగారు పట్టమ్మా, అందరికీ బ్రేక్ఫాస్ట్ అందజేయడం జరుగుతుంది. ఒక క్రమ పద్ధతిలో తీసుకున్న వారు ఇలా బయటకు వచ్చేయండి. బయట ఖాళీ ఉంది, తీసుకున్నవారు బయట రావాల్సిందిగా కోరుతూ ఉండి.
అందులో ముఖ్యంగా పిఠాపురం 4 సంవత్సరాలు మనం కంటిన్యూగా భోజనాలు చేశాం. మొన్ననే ముగించాం. అన్నా క్యాంటీన్ స్టార్ట్ అవుతున్న సంతోషంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇవాళ హరిప్రసాద్ గారు, నేను, కృష్ణరాజు గారు అన్నా క్యాంటీన్ ప్రారంభించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి అలాగే గొల్లపురంలో ఇదివరకే శాంక్షన్ మనం సైట్ అలాట్ చేసాం. అలాగే ఉప్పాళ్ళలో కూడా సైట్ అలాట్ చేసాం. పవన్ కళ్యాణ్ గారు ఆ రెండింటిని కూడా శాంక్షన్ పట్టుకొచ్చి అట్లు కూడా మొదలు పెడతారు. అంటే ఓవరాల్గా ప్రతి పేదవాడికి గుప్పుడు అన్నం వెళ్ళాలి. అప్పుడు ఉప్పాళ్ళలో మనం ఎందుకు పెట్టామంటే మధ్యకారులు వేటకి నిషేధం 2 నెలల వేట ఉండదు. అలాగే తుఫాను వస్తే వాళ్ళకి పనులలో భోజనం ఉంటుంది. దానికి కూడా మనం ఉప్పాళ్ళలో కూడా ప్రపోజల్ పెట్టి అది మొన్న నేను పవన్ కళ్యాణ్ గారు తిన్నప్పుడు కూడా రిక్వెస్ట్ కూడా ఇచ్చాం. ఏది ఏమైనా పేదవాడికి గుప్పుడు అన్నం పెట్టాలన్న దృక్పథంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని 54 గ్రామాల నుంచి ప్రజలు వస్తారు. ఇక్కడ రూపాయి తిరిగి తెలుస్తుండదు. అంచేత అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకి భోజనం ఉంది, టిఫిన్ ఉంది, అన్ని సదుపాయాలు ప్రభుత్వం ఏర్పడుతుంది. కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి ఇది పేదల ప్రభుత్వం, పేదవాడి కోసం పనిచేసే ప్రభుత్వం చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్తే మన ఇంట్లో మీద బాగుంది. మన ఇంట్లో ఒక ఇడ్లీ పెట్టి బయటికి తాగేస్తారు. ఇడ్లీ ఉంటుంది, ఉప్మా ఉంటుంది, పూరి ఉంటుంది, మళ్ళీ పప్పు ఉంటుంది, కర్రీ ఉంటుంది, సాంబార్ ఉంటుంది, అదేవిధంగా పెరుగు ఉంటుంది. నీట్గా ఉంటుంది భోజనం. ఎందుకంటే ఏం కావాలి, ఒకసారి ఇక్కడ తిన్నామంటే ఇంట్లో ఆడవాళ్ళతో చదివామని రోజు 8 రకాలు అడుగుతాం. అలాగే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. దాంట్లో భాగంగా ప్రధానమంత్రి గారు మిడ్ డే మీల్ అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మధ్యాహ్నం భోజన పథకాన్ని 3 పూట్ల భోజన పథకాన్ని ప్రారంభించడం వల్ల అటు విద్యార్థుల్ని కాపాడుకునే పరిస్థితుల్లో ఆ భోజనం అలాగే 3 కోట్లు కూడా పేదలందరికీ కూడా భోజనం పెట్టే పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కార్యక్రమాన్ని పునఃప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో దాన్ని నెరవేర్చడానికి ఈవేళ రమారమి 100 అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. సెకండ్ ఫేజ్లో కూడా కొన్ని ఐడెంటిఫై చేశారు. అవి కూడా త్వరలో ప్రారంభమవుతాయి. సామాన్యుడి కోసం ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలుపుకుంది. వారికి ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.